అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానానికి వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ పేరిట అక్రమ టోల్గేట్ ఏర్పాటు చేసి భక్తుల నుంచి అధిక వసూలు చేస్తున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజావారధి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజ్ కుమార్ ని కలిసి సమస్యలు వివరించిన ఆయన టికెట్ పై ₹100 ముద్రించి ఇతర రాష్ట్రాల భక్తుల నుంచి ₹500 వరకు వసూలు చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉండడం, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ పారిశుద్ధ్యం సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. సార్ల గాడికి వచ్చి వాడు రాలే, నేనేం చేయాలంటే ఆయన గారు ఎస్ఐ సార్ నేను ఎవరున్నాడు కదా సార్, వాళ్ళే పంచాయతీ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చాం. చెప్పారు మీరే ఎస్ఐ సార్ సిఐ సార్ ఏముంది సార్ మీరు కానీ అమిత్ సార్ మంచి మాట్లాడినారు. మీడియా మిత్రులకు నమస్కారం. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో ప్రతి శుక్రవారం రోజు ప్రజల నుంచి జిల్లాలోని అన్ని రకాల సమస్యలు తీసుకోవడం, వాటిని ప్రొసీజర్లో భాగంగా కలెక్టర్ గారిని ఉద్దేశించి వివరంగా కార్యాలయంలో సిద్ధం చేసి ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారిని సంబంధించిన అధికారులకు సమస్యలు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. స్వయంగా వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఇచ్చిన వారికి దాదాపుగా ఫాలోఅప్ చేసుకోవడం అర్థం కావట్లేదు. రైతులు సహజంగా పల్లెలలో వస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చిన వాటిని తర్వాత దాని స్టేటస్ చూడడం, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, మరి పనితీరు ఎలా ఉంది, ఆ పరిష్కార దిశగా సత్వర న్యాయం జరిగేలాగా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా వారధి కార్యక్రమ టీంతో పాటు అలాగే జిల్లా పార్టీ నాయకులు మరి సమస్యలతో వచ్చిన వారితో కలిపి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రధాన సమస్యల్లో యాళ్ళూరు గ్రామానికి రహదారి లేక చాలా సమస్యలు పడుతున్నారు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో దుస్థితిలో ఉంది రహదారి. మరి గోస్పాడు నుంచి సిరివెల్ల వరకు యాళ్ళూరు మీదుగా రహదారి నిర్మించమని చెప్పి దానికి తగిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒకటి కోరడం, అలాగే ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్ లో చూస్తే తాగునీరు నిల్వ ఉంచుతున్న ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడం, పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకున్న చోట మంచి వాతావరణం లేకపోవడం, అలాగే టాయిలెట్స్ చాలా దుర్గంధ వాతావరణంలో ఉండడం, అనేక రకాల సమస్యల గురించి మరి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల దాకా డబ్బులు ఇవ్వడం కేవలం ఈ కార్యక్రమం నిమిత్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా వేసవి కాలం కాబట్టి మేము వెళ్ళి పర్యవేక్షించడం, అక్కడ తనిఖీలు చేయడం, అనేక రకాల సమస్యలు రావడం మా దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్ గారితో చర్చించడం, వారు సంబంధించిన అధికారులతో మా ఎదురుగానే మాట్లాడే దానికి చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరీ అత్యంత ముఖ్యమైన విషయం అహోబిల పుణ్యక్షేత్రం, నవ నారసింహులు సహజంగా వెలిసిన క్షేత్రం. అటువంటి క్షేత్రానికి స్థానికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల వారే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిత్యం 365 రోజులు వేలాదిగా భక్తులు వచ్చే అత్యంత అద్భుతమైన పవిత్రమైన గొప్ప పుణ్యక్షేత్రం అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టోల్ గేట్ వసూలు చేస్తున్నారంటే అదొక అంగీకరించదగిన విషయం. మరి ఒక గ్రామ పంచాయతీ పేరు పెట్టి పంచాయతీ టోల్ గేట్ అని చెప్పి ప్రజల నుంచి ₹100 రసీదిస్తూ
మరి స్థానిక ఊర్లో అయితే దగ్గర అందుబాటులో ఉన్న ఊర్లో అయితే 150 రూపాయలు. అదే తెలుగు వాళ్ళైనా దూరపు ఏరియా నుంచి వస్తే 200. అదే కర్ణాటక తమిళనాడు రిజిస్ట్రేషన్లు వాహనాలను పట్టి దాదాపుగా 500 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారంటే ఇన్ని రోజులకు నుంచి ఎన్నో రకాల ఫిర్యాదులు మా దృష్టికి రావడం జరిగింది. మరి ఈ ఫిర్యాదుల వల్ల మేము గమనించిన విషయం ఏంటంటే సామాన్య భక్తులకు దేవుణ్ణి దూరం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. చాలా దుర్మార్గమైన చర్య ఇది. అదే కొండలో అదే ఫారెస్ట్ లో శ్రీశైలం దేవస్థానం ఉంది, మరి మహానంది దేవస్థానం ఉంది. అక్కడ కేవలం ఫారెస్ట్ వారు వసూలు చేస్తున్న టోల్ గేట్ తప్ప ఏ గ్రామ పంచాయతీ టోల్ గేట్ అనేది లేదు. మరి ప్రత్యేకంగా అహోబిలంలో మాత్రమే గ్రామ పంచాయతీ టోల్ గేట్ అని పేరు పెట్టి 100 రూపాయలు రసీదులు ఇస్తూ 150 వచ్చిన మనిషిని ప్రశ్నించే దాన్ని బట్టి 200, 300, 500 దాకా నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తులను. అసలు ఈ విషయము ఆలోచిస్తే ఒకసారి టోల్ ఫీజు మనం వసూలు చేస్తున్నామంటే అక్కడ వాహనాలు ఆగడానికి షెడ్ ఉండాలి. మరి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చే డ్రైవర్కు కాలకృత్యాలకు టాయిలెట్స్ ఉండాలి. మరి ప్రయాణికులుగా వచ్చిన భక్తులకు త్రాగునీరు ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ నామమాత్రం సౌకర్యాలు కూడా లేకుండా ఈ సమస్యపై ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ గారిని కలిస్తే అత్యంత ఆశ్చర్యపోయే విషయం వారి నుంచి వినడం స్వయంగా జరిగింది. స్వయంగా కలెక్టర్ గారు వెళ్తే వారి వాహనాన్ని ఆపి టోల్ గేట్ కట్టాల్సిందే అన్నారంట. అసలు వారు ఆశ్చర్యపోయి టోల్ గేట్ ఇది ఏ టోల్ గేట్ అని అడిగితే గ్రామ పంచాయతీ టోల్ గేట్ అన్నారంట. కలెక్టర్ గారు స్పందిస్తూ మరి పంచాయతీకి టోల్ గేట్ కడుతున్నాం అంటే మీరు ఇచ్చిన వసతులు ఏంటి, ఇక్కడ ఏ రకమైన వసతులు ఏర్పాటు చేసి మీరు టోల్ గేట్ వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే మాతో ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. వారు తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సంబంధిత అధికారి గారికి ఆదేశించడం, అందులో భాగంగా భక్తులను ఒక రకంగా మనం దేవుడికి దగ్గర చేసేట్టు అవుతామని చెప్పి కూడా మా భావన. ఈ విధంగా అనేక రకాల సమస్యల మీద ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వంలో అధికారంలో భాగస్వాములుగా ఉంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేము పరిస్థితిని బట్టి ఫాలోఅప్ చేసి ప్రజల పక్షానే నిలబడుతున్నాము. ఆ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకొని మీ ముఖంగా మీడియా ద్వారా తెగని సమస్యలు ఏదైనా ఉంటే అది ఏ రకమైన రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, సరిహద్దు సమస్యలైనా, రీసర్వే సమస్యలైనా, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య అయినా భారతీయ జనతా పార్టీ వారి దృష్టికి తీసుకొని వస్తే ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల పార్టీ వారు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సమస్యలను తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా స్వత్వర న్యాయం పొంది మీరందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.